రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపొందుతామని సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. గజ్వేల్లో కేసీఆర్ ని ఢీకొనడం జరిగిందని, సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులను ఢీకొంటామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ఓ బీసీసీఎల్ జిల్లా బీసీసీఎల్ కార్యాలయంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు సూర్యవర్మ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిని ఘనంగా సన్మానించారు. అప్పటి లెక్క కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లెక్కలు మారాయని, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆంక్షారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలుంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆంక్షారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్గా, అలాగే యూత్ కాంగ్రెస్ మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఇంత చిన్న వయసులో మనకి ఇంత డైనమిక్ లీడర్గా ఆంక్షారెడ్డి గారిని నియమించినందుకు మన అధిష్టానానికి మనం ఎప్పటికీ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని నియోజకవర్గాలను పోల్చుకుంటే సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో కొంచెం ఫలితాలు మనకి ఆశాజనకంగా ఇంతకుముందు వరకు రానట్ పరిస్థితులు మనం చూసుకున్నాం. కానీ ఇప్పటి నుండి ఆంక్షమ్మ గారి నాయకత్వంలో ఒక యూత్ డైనమిక్ లీడర్గా ఆమె ఎదగాలని చెప్పి వారికి ఎప్పుడై కూడా సిద్దిపేట కాన్స్టిట్యున్సీ సిద్దిపేట జిల్లా నుంచి మా ఓబీసీ సెల్ పక్షాన మా సపోర్ట్ 100కి 100% ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా కొన్ని విన్నపాలు ఉన్నాయి మావి, అవి మేము చెప్పదలుచుకున్నాం. ఏంటంటే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ గురించి మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. కాన్సన్ట్రేట్ చేసి రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ మనం గెలుపు గుర్రాలను వెతుక్కొని ఎవరైతే 40-50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే బాగుంటుంది అని చెప్పి 4 10 మందిని 50 మందిని కూర్చోబెట్టి మాట్లాడి మనం క్యాండిడేట్లని మీ తరఫున డిక్లేర్ అయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వచ్చే మన మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ డీసీసీ అధ్యక్షురాలైన మన ఆంక్షారెడ్డి గారి పాత్ర చాలా ముఖ్యంగా ఉండబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనందరము వారికి బాసటగా ఉంటేనే సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ మనం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా తప్పకుండా డీసీసీ అధ్యక్షురాలుగా ఆంక్షారెడ్డి గారు అయినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆమె నాయకత్వాన్ని బలపరుచుకుంటూ, మన నాయకత్వాన్ని కూడా సిద్దిపేట కాన్స్టిట్యున్సీ సిద్దిపేట జిల్లాలో మనం బలపరుస్తూ తప్పకుండా కూడా రానున్న ఎలక్షన్స్లో ఆంక్షారెడ్డి గారి నాయకత్వంలో సిద్దిపేటలో అధిక స్థానాలు గెలిచి ఆమెకు బహుమతిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటాం. అట్లాగే మా విన్నపం కూడా మీరు వినాలమ్మా. 100% టికెట్స్ మనం ఇచ్చేటప్పుడు తప్పకుండా కూడా కాన్స్టిట్యున్సీలో అందరు పెద్దలను కూడా, ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ అడ్వైజర్స్ తీసుకొని మనము ఎవరైతే హార్డ్ వర్కర్స్ ఉన్నారో లోకల్ వార్డ్స్లో కానీ అట్లాంటి వాళ్ళు అందరితో డిస్కస్ చేసి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని మనం టికెట్స్ అనేటివి డిక్లేర్ చేస్తే మనకు రానున్న ఎలక్షన్స్లో కూడా రిజల్ట్స్ బాగుస్తాయని చెప్పి నా యొక్క ఆశ. కాబట్టి అది మీరు మనసులో పెట్టుకొని మీ దృష్టిలో ఉంచాలని చెప్పి చెప్తున్నాను. నా పాతప్పటి లెక్క కాదు, లెక్కలు మారా, కొత్త లెక్కలు రావాలి. పాతప్పుడు ఇది చేసినాం అది చేసినాం అన్నట్టు కాకుండా జరా మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే, ఆల్రెడీ నేను ఒక 120 స్పీడ్ మీద ఉరకనికి రెడీగా ఉన్నా. మీరు ఎట్లా ఉరుకుతారో దాని విధంగా నాకు కూడా ధైర్యం వస్తుంది, ఆ శక్తి వస్తుంది. మనం అందరం ఆల్రెడీ అన్నీ చూసుకొని చేసుకొని వచ్చిన వాళ్ళమే. మనకి ఇప్పుడు కొత్తగా రాజకీయం నేర్పినీకి ఎవరు వచ్చే అవసరం లేదు. మనం ఒకటే కొంచెం జర పార్టీ మీద ప్రేమతోటి టైం ఇచ్చి కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మేము ఆడ కేసీఆర్ని ఆల్రెడీ ఒడగొట్టినాం. 94 సర్పంచ్లను గెలిపించుకున్నాం. ఒక్క గజ్వేల్ కాన్స్టిట్యున్సీ వల్ల సిద్దిపేట పరువు అనేది కాపాడినాం. అదేవిధంగా ఈసారి నుంచి ఇక్కడ ఉంటుంది. అక్కడ మాకు పర్సనల్ లైఫే కానీ ఫ్యామిలీయే కానీ అన్ని పక్కకు పెట్టి ప్రజలలో ఉన్నాం కాబట్టి మాకు ఆ రిజల్ట్ వచ్చింది. ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇక్కడనే ఉంటా. నాకు గజ్వేల్ ఆల్రెడీ తొవ్వల పడ్డది, ఇప్పుడు తొవ్వల పడాల్సింది సిద్దిపేట. కేసీఆర్ని కొట్టిన వాళ్ళం, హరీష్ రావు లెక్క కాదు. ఖచ్చితంగా మీ సహకారం ఉండి మీరు అందుబాటులో ఉంటే నేను ఉరకనికి రెడీ, ఉరికియనికి కూడా రెడీ. ఇది మాది యూత్ కాంగ్రెస్ రక్తం అన్న. మాది పర్సనల్ ఎజెండా ఏది ఉండదు. మా ఎజెండా ఒకటే, కాంగ్రెస్ జెండా.
మీ సహకారం ఉండి ఈసారి ఖచ్చితంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిందే. ఇది మీరు ప్రేమతో చెప్తున్నా అనుకోండి, ఆదేశం ఇస్తున్నా అనుకోండి, నాకున్న నా అజెండా మీద ప్రేమతో మీతో కొంచెం కఠినంగా కూడా ఉంటా. దయచేసి అది తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మనకు వచ్చే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఇప్పటి నుంచే మేము అభ్యర్థులమి అన్నట్టు కాకుండా ఏ అభ్యర్థి అయినా సరే మేము కాంగ్రెస్ జెండా కింద పనిచేస్తాము అనే విధంగా ఉండాలి మన పని. దయచేసి ఎవ్వరు పర్సనల్ ఎజెండాతోటి నా పేరు బయటకు రావాలి అనే విధంగా కాకుండా మన కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ పేరు వినిపిస్తే చాలు అనే విధంగా పనిచేయాలి. ఇప్పుడు ఏదైతే మార్కెట్ కమిటీలు కూడా ఆపేసిరో, మన సిద్దిపేట జిల్లాలో ప్రతి అసెంబ్లీలో మార్కెట్ కమిటీలు కూడా అయినాయి, ఇక్కడ ఒక దగ్గర తప్ప. అది కూడా ఖచ్చితంగా జనవరిలో సిద్దిపేటకి మేమందరం మా నాయకులు అందరూ కలిసి సిద్దిపేటకి జనవరికి గిఫ్ట్ ఇస్తాం. అది కూడా ఖచ్చితంగా పాత మన కార్యకర్తలే కానీ పాత ఎప్పటి నుంచో ఉన్న మన లీడర్లకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు. అయినా నేను సిద్ధంగా ఉంటా, మీరు కూడా సిద్ధంగా ఉండి కనీసం వారంలో 2 రోజులు కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలి. ఇది నా రిక్వెస్ట్, ఫస్ట్ రిక్వెస్ట్గానే ఉంటుంది. దాని తర్వాత కొంచెం కఠినంగా ఉంటేనే మీకు తెలుసు మన పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో. మనకి ఇప్పుడు సర్పంచ్లు కూడా చాలామంది మనకి కాంగ్రెస్ పార్టీ పనితీరు చూసి మనతో కలవడానికి చాలామంది రెడీ ఉన్నారు. ఇండిపెండెంట్లే కానీ వేరే పార్టీలకేంచే కానీ వాళ్ళందరినీ డైరెక్ట్గా సీఎం దగ్గరికే తీసుకుపోయి వాళ్ళని కండువా కప్పిస్తారు. గజ్వేల్ కాకుండా సిద్దిపేట మీద నా 100% ఫోకస్ ఉంటుంది. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నా కానీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా కానీ నాకు ఒక 100 కాళ్ళు నా గజ్వేల్కి ఏం చూస్తేనే బాగా పని చేసిన ఈరోజు అనుకునేదాన్ని. ఆడ 100 కాల్స్ వస్తే సిద్దిపేటకించి రోజుకి 200 ఫోన్లు వస్తున్నాయి. మీ సమస్యలు నాకు అర్థమవుతుంది. మీరు ఎవరికి ఫస్ట్ మనకి ఏడా ఇబ్బంది అవుతుంది అంటే మనకి కరెక్ట్గా ఎవరి దగ్గరికి పోవాలి, మాకు ఇబ్బంది వస్తే ఎవరు చూసుకుంటారు అని మీకు ఆ ధైర్యం చెప్పేటోళ్ళు పైన లేక ఇది మన పరిస్థితి నాకు అర్థమైంది. ఖచ్చితంగా 24/7 అవైలబుల్ ఉంటా. వారంలో ఒక 3 రోజులు ఖచ్చితంగా సిద్దిపేటలోనే ఇక్కడే ఉంటా. ఆ ప్రోగ్రాంలో ప్రతి సీనియర్ నాయకుడు వస్తున్నారు, కలిసే పనిచేస్తున్నాం. కొందరిని ఇంకా దారిలో పెట్టేది ఉంది, ఖచ్చితంగా వాళ్ళని కూడా దారిలో పెడతాం. మాకు గ్రూపులు అనేటివి ఏవి లేవు. 2 వర్గాలని బ్యాలెన్స్ చేస్తూ ఎవరికి ఇబ్బంది కాకుండా మధ్యలో ఉండి కార్యకర్తలు నలిగిపోతున్నారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా 2 వర్గాలని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాము, అందరం కూర్చొని మాట్లాడతాము. ఇక కొంచెం మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా మాకు ఉండాలి. ఎందుకంటే మీరు 1% రాస్తే అది మా వాళ్ళు తీసుకునేది 10%కి తీసుకుంటారు. మీరు ఉన్నది రాస్తారు కానీ మా వాళ్ళు తీసుకునేది కొంచెం అని ఇంకెక్కువ పెద్దగా చూస్తున్నారు. సో అట్లాంటి కొంచెం మీ సహకారం ఉండి కొంచెం ఈ వర్గాలే కానీ కొంచెం మా కాంగ్రెస్ బలోపేతం చేయడానికి మీ సహకారం కావాలి అని అయితే పిలుపునిస్తాం. రండి, మేము ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం అనేసి మేము మర్యాద ఇస్తాం. వాళ్ళు మర్యాద తీసుకుంటారా లేదా ఇక వాళ్ళ ఇష్టం.